ఓకే, వాళ్ళకు పూజలు చేస్తూ మంచి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ దేశం అంతా తిరగడం ఏంది, కాశ్మీర్ నుండి ఆస్తుల కోసం కాదని లేకుండా. ఓకే, అసలు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మీకు ఆస్తులు ఏంటి? ఇగో ఇటు చూడండి. కాదు ఇటు చూడండి. ఒక భక్తుడు వచ్చారు, చూపించండి. క్యావో బేట, ఇగో ఆయనకు తోచినంత ఇస్తుండు, చూస్తున్నారు కదా. హర మహాదేవ్ బేట. ఇగో అలా ఉంటది, అలా ఉంటది నాన్న. అంటే ఎవరికి తోచిందంట వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇవి దక్షిణ. ఓకే, కానీ అసలు మీకున్న ఆస్తులు ఎన్ని? స్థిర చరాస్తులు నా పేరు మీద నాన్న నాకు ఏ ఆస్తి లేదు. నా ఆస్తి చితాభస్మం, నా ఆస్తి కాళీమాత, నా ఆస్తి శివయ్య, నా ఆస్తి నా గురువు. ఇంకేం ఆస్తులు లేవా? దీనికంటే ఇంకేముంటాయి? సైట్లు గానీ విల్లాలు గానీ అస్సలు లేవు నాన్న, అస్సలు లేవు. ఇప్పుడు నేను మన ఆర్టీఓలనే చెప్పాను, ఏమన్నా ఒక జాగాలో ఒక చిన్న చోట నేను ఒక గుడి చేసుకున్నా కూర్చుంటాను. దానికే చాలా మంది భక్తులు అడుగుతున్నారు, అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చో అని. కానీ నాకెందుకో కూర్చోవడానికి అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క చోట కూర్చుంటే అక్కడ ప్రాంతం వాళ్ళని మాత్రమే చూసుకోవచ్చు. కానీ దేశం అంతా తిరిగితే నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని చూసుకోవచ్చు కదా. మరి వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు మీకు విల్లాలు ఉన్నాయని. మీరు వర్షిని వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు ఇయ్యలేనా? నా దగ్గరనే లేవు. నేనే ఎలా ఉన్నానో అందరికి తెలుసు. నా దగ్గరికి వెళ్ళి ఏడుకెళ్ళి ఉంటాయి నాన్న. అదే వాళ్ళకి కొనిచ్చాకంటే నా తల్లిదండ్రులకి నేను చిన్న ఏదో ఒక రేకుల ఇల్లు అన్న కట్టిస్తా కదా. వాళ్ళన్న కన్నందుకు అదన్నా చేస్తా కదా కన్న వాళ్ళకు. సో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే అనాథాశ్రమానికో దేవాదాయ శాఖకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా? 100% అవి ఎక్కడున్నాయో కొద్దిగా నాకు దొరికితే నేను కంపల్సరీ. చాలా మంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు మంచిగా అందరికి వాళ్ళ మన ఆర్టీవీ ముంగట్ని అందరికి రాసిస్తాను కూడా. అవి ఎక్కడున్నాయో చూపిస్తే అవన్నీ నిందలే నాన్న. ఏదైతే వాళ్ళు చెప్పారో 100% అవన్నీ అబద్ధాలే. అందులో 2-3 నిజాలు ఉన్నాయి. ఏంటిది? వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్టే, నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తడం అనేది కరెక్టే. వీటికి నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే అఘోర్లు అనేది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అది కామన్. ఇప్పుడు ప్రసాదం రూపంలో కంపల్సరీ మేము అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుంటాము, అమ్మవారికి పెడతాం కాబట్టి అలాగే నడుస్తుంటది. నాన్ వెజ్ అందరు గంజాయి తాగుతారు, నాకు గంజాయి అలవట్లేదు కానీ సిగరెట్ తాగుతాను. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? అసలు ఎందుకు సిగరెట్ తాగటం? అంటే నేను గంజాయి తాగలేను కదా. తాగాలా? అదేమన్నా ఎక్కడైనా రూల్? అది రూల్ అని కాదు, సాధనలో కూర్చోవడానికి దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఉపయోగిస్తుంటారు. అలా మొత్తం పరమశివుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. అలాగని కానీ నాకు దాని మీద లేదు కాబట్టి నేను ఎప్పుడు నాన్నకు తల్లికి లీలమైపోయి ఎప్పుడు వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఓకే, నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. శివ ధ్యానం లేదంటే ఓకే దైవ ధ్యానం అనేది మన మనసులో నుంచి, మన వేకువ వ్యవస్థలో నుంచి రావాలి. అది మత్తులో నుంచి రాకూడదు. కానీ ఒక మత్తు తీసుకుంటే తప్ప దైవ ధ్యానంలోకి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అది దేవుడి మీద ధ్యాస, దేవుడికి సంబంధించిన సాధన అవుతుందా? ఒక మత్తులో అది స్టార్టింగ్ అదే నేనేం చెప్తున్నాను, అది మత్తులో ఉంటే అని కాదు, ఈ లోకాన్నే మర్చిపోవడానికి. ఈ లోకంతో సంబంధం లేదు. అది మత్తని మీరు అనుకుంటారు, మేము నాన్నగారి ప్రసాదం అని మేము అనుకుంటాము. ఓకేనా? మీకు మత్తులా కనబడుతుంది, మీరు చేసే మత్తులు కాదు. అదొక సర్వసం శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య కళ్ళ మింగట ఉంటాడు. ఓకే, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒక తొలినాలలో తీసుకుని అది కూడా నేను ఒకసారి అడగాలి మిమ్మల్ని. కానీ ఇప్పటికీ చాలా మంది వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది సాధువులు దాన్నే తీసుకుంటూ ఉన్నారు. అంటే మత్తులోనే. ఇప్పుడు మీరు కుంభమేళకు నేను వెళ్ళాను, మీరు కూడా ఎన్నో చోట్ల చూస్తుంటారు, మన ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అందరు అదే చేస్తారు కదా నాన్న, అది అంతే లీలమ కూడా. మీరు చెడుగా చూసుకోవద్దు. అక్కడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు తీసుకోవటం అని. అంటే సాధన అనేది ప్రాక్టీస్తో వచ్చేది, కానీ మత్తులో వస్తున్నటువంటి అదే చెప్తాను.
ప్రాక్టీస్ తోని వస్తాయిగా. మీరున్నారు నాన్న, సడన్ గా సాధనలో కూర్చోవాలంటే మీతోని కాదు, అవునా? అలా కాదు అంటే సడన్ గా కూర్చోవాలి ఒక 3 hours అదే 4 hours. ఎందుకు కాదు, స్టార్టింగ్ ఏదైతే అలవాటు అయిందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఓకే ఓకే, నేను మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీరు వర్షిని తీసుకెళ్ళారు కదా, వర్షినితో ఎన్ని రోజులు ఉన్నారు? 15 days 20 days దాకా, 10 days జరిగింది కావచ్చు అంతే. నాకు డైలీ గుర్తుండే, నేను నా డైలీ ఈ రోజు ఇంత డేటు, ఈ రోజు ఈ వారం, అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. ఓకే, సుమారు 15-20 రోజులు మీరు వర్షినితో ఉన్నారు, రైట్? యా. కేవలం ఇప్పుడు అది కాదు, బెట్టింగ్ గురించి మాట్లాడేది అయిపోయింది, మళ్ళీ ఎందుకు నాన్న మనకు అయిపోయింది, వద్దు. బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా, ఓకే. మీరు అదే ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా ఒక ఏమంటాను దాన్ని, అవును ఇందాక చూపించా, కప్పడు. కప్పడ్, ఓకే. కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు, అంటే గురు మంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను, ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే నాన్న, భిక్షనే, కంపల్సరీ భిక్షనే. కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయటం అంతా కూడా 6 బయటే? అంతే నాన్న. ఇక నాతోనుంటే నాలాగానే ఉండాలి కదా, మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది, తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని ఒక మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా, అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు